గట్టి నుంచి మొదల నుంచి నడిచి సమసాన్ని దాటించేస్తే తెలిసిన రథచక్రాలు ఆగిపోయి కనబడతాయి. ఎటు వెనక్కి వెళ్ళాయో వాళ్ళకి అర్థం కాదు. రాముడు ఎటు వెళ్ళారో తెలియలేదు. వాళ్ళు ఎందుచేత మహానుభావుడు అక్కడ ధర్మంలో నిలబెట్టారు. బ్రాహ్మణుడు వెనక్కి పంపించడం కోసం ఈ ప్రణాళిక రచించి తెల్లవారుజామునే సీతారామ లక్ష్మణుడు రథమించి సుమంతుడిని పిలిచి నిశ్చలంగా ఉత్తర దిక్కు మీద రథాన్ని నడిపించి మళ్ళీ అదే గాలి వెనక్కి పెట్టి సాతాను రథం మీద దాటి ఆవులు ఎప్పుడు తెల్లవారిని బ్రాహ్మణులు అందరూ లేచారు. అయ్యో మొద్దునిద్ర ఎక్కడ పోయామో ఏడి రాముడు అన్నాడు అని రాముడి రథచక్రాల గాడి బట్టి వెళ్ళడానికి అందరూ గాడి పట్టుకోయితే అది అయోధ్య వైపు పెట్టారు. అమ్మయ్యా రాముడు అయోధ్య వెళ్ళిపోయాడు అన్నమాట అనుకున్నారు మనసులో. రాముడికి అదే కావాలి. ఒక్కసారి అందరూ తీసుకొచ్చారు. వెళ్ళారో తెలియలేదు. అలా కొట్టుకున్నారు. వెనక్కి వెళ్తే మన అందరూ నిలబించారు. ఏం వెళ్ళలేదా మీరు ఇంకా బతికిపోదాం వచ్చించారా రాముడి తీసుకొచ్చి దగ్గరేరా అడుగుతారు. ఏం చేస్తాం అని ఏడుస్తూ అయోధ్య తెచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలా బాధపడ్డారో అయోధ్యలో ఉన్న వాళ్ళు కూడా మనం అలాగే సరే అందరూ తిరిగి వెళ్ళారు. దుకాణాలు తెరవలేదు. ఎవ్వరిలో సంతోషం లేదు. అందులో ముందుకు ఉన్నవాడు అయోధ్యాపంలో ఎక్కడ నిలబడి నడుస్తూ అంతమంది ఏడుస్తుంటే ఇప్పటికీ కూడా మోసల వాక్యంలో పరమ సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి కూడా లేవు. పక్షులు కూడా ఐక మాత్రం ఆ స్థితిలో లేకపోతే దేవతలాంటి ప్రమాదం వారు చేత కాకపోతే గెలిచిన కొద్ది ప్రమాదాలు చెందుతాయి. సరే అటువంటి స్థితి వచ్చిన తర్వాత అక్కడి నుంచి సమకాలను దాటారు. ఆ తర్వాత వరుసగా ఒక్కొక్క రోజు వేదశృతి గోమతి సింహిక అనేటువంటి నగరాలను దాటారు. దాటి మోసరాజ్యానికి సరిహద్దుల్లో వచ్చేశారు. మోసరాజ్యం అంతా పుష్కరంగా పంటలు పండుతుంటుంది. అయోధ్య నగరాన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోయే ముందు ఆ నగరానికి అధిష్టాన దేవత ఉంటారు. మనం ఒక ఊళ్ళో ఉంటాం. కాకినాడలో ఉంటున్నాం. కాకినాడకి 150 బాలాక్షి సుందరి అమ్మవారు ఎవరో నగరానికి అధిష్టాన దేవత ఉంటారు. ఆ అధిష్టాన దేవత అందుకే మనం వాళ్ళు పూర్వం నైవేద్యాలు పెట్టామని ఒక సంస్కృతి ఉంటుంది. ఆషాఢ మాసంలో ఇప్పుడు నైవేద్యాలు పెట్టామని ఇవాళ మా ఇంట్లో అంటే మా ఇంట్లో నైవేద్యాలు పెట్టాము. ఇంతకు పెట్టరా కాదు. ఆ రోజున ప్రత్యేకం పెడతారు. పావారతి పప్పారతి ఏవో ఉండాం, కొడుకులు ఉన్నారు ఇది ఉండాం, కూతుళ్ళు ఉన్నారు ఇది ఉండాం అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటి? మీరు ఒక ఊళ్ళో సంతోషంగా ఉన్నారు అంటే ఆ ఊరికి అధిష్టాన దేవత ఉంటారు. ఆవిడ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి యొక్క సుఖశాంతుల విచారణ చేస్తూ ఉంటారు. అందుకని ఆ ఊరి అధిష్టాన దేవత యొక్క గౌరవంతో ఉండాలి. అయోధ్య కూడా అధిష్టాన దేవత ఉంటుంది. కానీ రాముడు ఎందుకని చుట్టూ ప్రజలు ఉన్నారు. ఉండిపోవాలి. అందుకని ఆ రోజు రథం తిరగడానికి కుదరలేదు, రథం ఆపడానికి కుదరలేదు. కనుక రథం దిగి సీతాలక్ష్మణులతో కలిసి అయోధ్య వైపు తిరిగి ఒక నమస్కారం చేశాడు. పరిపాలితే పూర్వకాలంలో కాపంలో మానవంశంలో ఎందరో రాజులు అయోధ్యాన్ని పరిపాలించారు. ఇటువంటి అయోధ్యా నగరాన్ని విడిచి ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి 14 సంవత్సరములు జీవితో వెళ్తున్నాను. తిరిగి నేను వచ్చి అయోధ్యా నగరంలో ప్రవేశించి మా పాదములకు నమస్కరించేటువంటి అవకాశాన్ని నాకు ప్రకాశిస్తూ నాకు పునఃప్రచారాన్ని ఎక్కడ యాత్ర తిరిగిన జ్ఞాపకం పెట్టుకోండి. అసలు నిజానికి ఆ క్షేత్రంలో ఉన్న అర్చకులు అడిగినా అడగకపోయినా దేవత ఉన్న సాధిస్తారు. మనసా మనవడగలిగింది కానీ నాకు ఒకప్పటి ఆ క్షేత్రంలో
మళ్ళీ వస్తామన్నా వచ్చేవారం కనపడతానంటే సంతోషంగా ఉంటుంది కానీ దూరంగా పట్టుకున్నారు అంటే అన్నయ్య వచ్చినప్పుడు రండి అనుకో అది మళ్ళీ వస్తావు అందుకని అందుకే నీ నోటి వెంట ఎప్పుడూ మంచిగానే రావాలి ఏది నాకు మళ్ళీ పునరుద్ధరణాన్ని కటాక్షించమా జీవితంలో ఎలా బతకాలో మన ఊరు దాటిపోతుంటే అందుకే వెళ్తున్నప్పుడు దాటుతున్నాం అనేటప్పుడు నిజానికి మనం కారులో ఉన్నా బస్సులో ఉన్నా రైల్లో ఉన్నా ఒకసారి వెనక్కి తిరిగి బాలాకో నూటామకో మీరు ఏ దేవత అనుకుంటే ఆ దేవతకి నేను నమస్కారం చేయమంటే ఏంటి ప్రేమ గొడవ పెట్టుకోవాలి ఎవరికి చేస్తే వాళ్ళు దేవతగా మనసులో భావించుకుని ఒక నమస్కారం చేసి వెళ్ళడం ఉత్తమ సాంప్రదాయం వాళ్ళ అనుగ్రహంతో కష్టాలు లేకుండా అందులో మనం నమస్కారం చేసి మహానుభావుడు రామచంద్రమూర్తి బయలుదేరి దాటిపోయిన తరువాత గంగా నదికి చేరుకున్నారు ఆ గంగా మహాంతమైనటువంటి వేగంతో ప్రవహిస్తోంది అప్పుడు విన్నారు సంతోషించారు ఆ సుమంతుడు ఒక శివుడి వృక్షం యొక్క నీడలో అంటే గాలచెట్టు ఆ గాలచెట్టు యొక్క నీడలో గాలచెట్టు బెరడు అరగ ముక్క కట్టుకు తీసుకుంటారు లేనిటువంటి వాడు ఆ గాలచెట్టు నీడలో కూర్చున్నారు కూర్చున్న తర్వాత దేవుడికి తెలిసింది రాముడు వచ్చాడు రకరకాలైనటువంటి కానీ బొమ్మలు చేసేవాట అది చింతలైనటువంటి చింత వస్తే చింతలు పట్టుకొస్తే కంపి పరపీడనే తన యొక్క పోషణంగా తీసుకుని జీవించినటువంటి ప్రవృత్తి కలిగినటువంటి కోడికి ఉన్న గొప్ప లక్షణం రాముడు అయితే కలవదు ఆ ఒక్క లక్షణాన్ని కనిపించుకుని ఒక్కసారి రామ మానవుతాను అంటాడు కడుపున వచ్చి రాముడిని గట్టిగా కౌగిలించుకున్నట్టు ఇంగుడి వృక్షం కింద కూర్చుని ఏడుస్తున్నాడు రాముడు వాడు అయ్యో మా నాన్నగారు ఎలా ఉన్నారో మా అమ్మ ఎలా ఉందో సమాప్తం పరిత్యజ్య ఓ రఘవం ప్రవీణ్ యథాయోధ్యాతేయంతే రామకి కరవాంటే రామ ఇది నువ్వు అనుకోకు ఇది కూడా అయోధ్య ఈ రాజ్యాన్ని కొత్తనే అనుకోకు మనం స్వతంత్రంగా అవతలవారు భావించాలి అంటే ఒక్క మాట అంటే సరిపోతుంది అవతలవారిని బట్టి వారికి మీ పట్ల ఉన్న ఆప్యాయత పదవీకాలను ఏమంటాం అయ్యో అదేటమ్మా ఈ ఇల్లు ఇంకొకగా అనుకోకండి ఇల్లు నీదేనమ్మా అంటే ఆలోచన వస్తే మౌరారా అంటే ఒక మాట రావాలి అమ్మా ఇది పుట్టిందమ్మా అన్నారు ఆ వచ్చినటువంటి చెల్లెల వరసనాలు కూడా అలా సంతోషించారు వచ్చిన చెల్లెల వరసత్తే మా అన్నయ్య నిజంగా అన్నయ్య ఎలా మాట్లాడతారో సంతోషించి వెళ్ళిందనుకోండి ఒక ఆడపిల్ల అలా సంతోషించి వెళితే దేవతలందరూ సంతోషిస్తారు అందుకని ఇంటికి వచ్చిన మాట ఎలా మాట్లాడాలో నేర్పింది మన దినాశ్రం అందుకని ఇది మీనాశ్రమే అనుకో ఇది అయోధ్య అనుకో చాలా సంతోషంగా ఉన్నాం మగతంతే మహాభావో గణేయ రచనామహి స్వయం ప్రేష్యా భవాన్ భర్త సాధురాజ్యం ప్రసాదిన సత్యం భోజ్యం చ ప్రియం చ దేశ్యం చేదముపస్థితం శయనాంతముఖ్యాని భజనం అదనంతటే గురుదేవం బ్రవాణంతో వజవక్రత్యువాచః అర్చితాశ్చైవ స్పృష్టాశ్చ భవతాం సమభావయం సత్యామభిగమాశ్చైవ స్నేహ సందర్శనేన చ రామ సత్యములు భోజ్యములు దేశ్యములు ఇవన్నీ సిద్ధం చేశాను అన్నరాకులు పట్టుకుని వచ్చాను ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు సంతోషంగా మనకి ఏదైనా ఇచ్చారనుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు దుర్గుణం ఒక్కొక్కరిని చూడండి ఎవరి